ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించుకుంటూ ఉంది. బహుశా దీనివల్ల వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నారో, లేకపోతే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకున్న ఓటు బ్యాంకు మరింత స్ట్రెంథెన్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఏమైనా నివేదికలు చెప్పాయా తెలియదు. వారం రోజుల్లో సిద్దిరి అప్పలరాజు, తర్వాత ఏమంటారు ఆయన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఇప్పుడు తాజాగా గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను అరెస్ట్ చేశారని ఏమంటారు అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు. ముస్తఫాను అరెస్ట్ చేశారు అని. ఎందుకని అదేదో పొగాకు వ్యాపారానికి సంబంధించి ఏదో ఇష్యూస్ ఉన్నాయట. మరి వాళ్ళేమో మాకు సంబంధం లేదు అని ఇంతకుముందు వీడియోలు రిలీజ్ చేశారు. ఇక్కడ సంబంధం ఉంది లేదు అని కాదు, ఫస్ట్లో అరెస్ట్లో. ఎందుకంటే మనం ఆడ చూసాం కదా, విరూపాక్ష ఎమ్మెల్యే ఎపిసోడ్లోనే వీడియోలోనే కనిపిస్తుంది టీడీపీ కార్యకర్త వాళ్ళ భార్య నైట్ చించేసి ఎమ్మెల్యే చించేశాడని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆడ సిద్దిరి అప్పలరాజుని అరెస్ట్ చేసిన దగ్గర అసలు ఆయన ఒక ఉద్యోగి, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వాళ్ళ పాప అడ్మిషన్ కోసం పోయి ఆడ క్యాంటీన్లో తింటూ ఉంటే ఆయన మీద కేసు పెట్టారు. ఏడున్నాడు అప్పుడు అని, ఆయన అక్కడ ఉంటే. ఒక లాయర్ కోర్టులో అప్పుడు వాదన వినిపిస్తూ ఉంటే ఆయన ఆడే ఉన్నాడని చెప్పి కేసు పెట్టారు. ఇంక పెట్టడమే తర్వాత సంగతి. ఇంకా ఎంత కొట్టేయాలంటే ఎప్పుడైతుంది, పెట్టేయాలి. ఫస్ట్ చెప్పాను, ఒక యజ్ఞంలో చేపడుతున్నారు. అందరి మీద ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం. విరూపాక్ష ఎమ్మెల్యే మీద ఎస్సీ అట్రాసిటీ కేసు, ఇప్పుడు ముస్తఫా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, పెట్టడం, దోసేయడం. వాళ్ళే ఉంది నిజంగా ఇది ఒక యజ్ఞంలా. మధ్యలో తమ్మినేని సీతారాం గారు తప్పించుకున్నట్లున్నారు. ఆయన తప్పించుకున్నట్లున్నాడు, ఏదో ముందస్తు వీళ్ళు అది ఇది వచ్చినట్లుంది. ఇక మధ్యలో ఆన్ ది వే చాలామంది ఉన్నారు, వరుస పెట్టి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆన్ ది వే. ఇది ఇట్లా అరెస్ట్ చేయాలంటే దేనం చేయొచ్చు. వాళ్ళ బట్టలు వాళ్ళే ఎంచుకుని అరెస్ట్ చేసి ఊరికంగా ఏం చేసేది ఉంది? ఎవరినైనా అరెస్ట్ చేసి పెట్టేయచ్చు అట్లా. అది ఒక యజ్ఞం. చిన్న చితకదానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫస్ట్ పెట్టేయడం. ఎందుకంటే అదైతే కాసింత స్ట్రాంగ్ ఉంటుంది. హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు ఉంది, ఒక యాక్సిడెంట్ కేసు. అందులో ఏమైనా కనుక సాక్ష్యాలు తారుమారు చేసి ఉన్నట్టు దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టవచ్చు, వాళ్ళు చెప్పినట్టు నిజమైతే. కానీ యాక్సిడెంట్ కేసుని హత్య కేసుగా మార్చేసి, హత్యాయత్నం కేసుగా మార్చేసి పెట్టేసారు. ఎందుకంటే అది బలంగా ఉంటుంది, వేరేదైతే బెయిల్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అంటే అవి బలంగా ఉంటాయి, వేరేటివైతే బెయిల్ వస్తాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు, ఇవన్నీ పెద్ద పెద్ద కిడ్నాపుల కేసులు ఇటువంటి పెట్టేసుకుంటూ పెట్టాలి, లోపల దోసేసేయాలి. మొత్తం ఇది యజ్ఞంలో. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరూ కూడా బహుశా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా బయట పెడతారని తెలియదు, కానీ అందరినీ కనుక లోపలికి పంపించాలని చెప్పి కంకణం కట్టుకున్నారో ఏమో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఇవేం అరెస్టులు, చిన్న ప్రతిదానికి అరెస్టులే. అరెస్ట్గా స్పేస్ లేకపోతే స్పేస్ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఆడ కదా బట్టలు చించినట్లు ఏం చేస్తారు, వాళ్ళ బట్టలు వాళ్ళు చించుకున్నారు. అంత వీడియో కనిపిస్తుంది. మరి దాని మీద ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి. స్పందించేది ఉండదు, గిందించేది ఉండదు. ఏం స్పందిస్తారు, ఎవరు స్పందిస్తారు? ఏమన్నా వాడుతున్నారు అధికారాన్ని, ఎట్లాగానే వాడచ్చా? కుమ్మేయండి.